ఇక నేటి మాట చూసుకుంటే, కులాలు వేరైనా మనుషుల రూపాలు ఒక్కటే, మతాలు వేరైనా పూజించే దేవుడు ఒక్కటే. ఎవరి ఆత్మవిశ్వాసం ప్రకారం వాళ్ళు నమ్ముకున్న దేవుళ్లను ఆరాధిస్తారు. అందరూ భగవంతుని కృపకు దాసోహులే, కోరికలు నెరవేర్చమని వేడుకునే భక్తులే. ఈరోజు యేసుక్రీస్తు జన్మించిన ఈ పవిత్ర దినం నేను దేవుణ్ణి కాను, దేవుని కుమారుడను అని చెప్పుకొచ్చెను. నీకు నాకు దైవం ఒక్కరే, అందరం దేవుని బిడ్డలమే అని బోధించిన యేసుక్రీస్తు జన్మదినం. ప్రతి మనిషి జీవితానికి కావాలి ఓ పర్వదినం. ప్రభు కన్నులు నీతిమంతుల మీద, ఆయన చెవులు ప్రార్థనల వైపు ఉండును. నీ మాటలను బట్టి నీవు నీతిమంతుడవో అపరాధివో నీవు చెప్పుచుండెను. ఈ క్రిస్మస్ పర్వదినాన యేసుక్రీస్తు బోధనలు ప్రేమ, క్షమ, శాంతి, దేవునిపై నమ్మకం కలిగిస్తాయి. యేసుక్రీస్తు ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటూ శరణార్థి తెలంగాణ ప్రేక్షకులకు క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పిండు పెద్దపల్లి రాజన్న. అంతా మనుషులంతా ఒకటే అనేటువంటి భావంతోటి